టీఎఫ్ఐ. ఇక్కడ హీరోస్ కంటే ఫేమస్ అయినా ఇంకో వ్యక్తి ఉన్నాడంటే మీరు నమ్ముతారా? ఎస్. ఎలాంటి మూవీ ప్రెస్ మీట్స్ ఉన్నా అక్కడ క్వశ్చన్స్ కంటే కాంట్రవర్సీస్ కి ఫేమస్ అయిన ఈ వ్యక్తి విఎస్ఎన్ మూర్తి, ఆల్సో నోన్ యాజ్ దేవిప్రియ. ఇతన్ని ఇప్పుడు టీఎఫ్జే, తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ సస్పెండ్ చేసింది. అసోసియేషన్ చెప్తుంది ఏంటంటే మూర్తి గారు సోషల్ మీడియాలో ఆయన ఫెలో జర్నలిస్ట్ ని రిపీటెడ్ గా క్రిటిసైజ్ చేయడం, వాళ్ళని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియా పోస్ట్ అండ్ వీడియోస్ పెట్టడం లాంటివి చేయడం వల్ల వాళ్ళ దగ్గర నుంచి రిపీటెడ్ గా కంప్లైంట్స్ వచ్చాయట. వీటన్నిటిని కన్సిడర్ చేసి టీఎఫ్జే ఒక డిసిప్లినరీ యాక్షన్ లాగా ఈయనని 3 months సస్పెన్షన్ లో పెట్టింది. అండ్ ఇది ఒక టెంపరీ సస్పెన్షన్ మాత్రమే. ఈ సస్పెన్షన్ పీరియడ్ లో అసోసియేషన్ ఫిల్మ్ ఇండస్ట్రీ పిఆర్ఓస్ కి కూడా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది. నెంబర్ 1, ఈ టైం గ్యాప్ లో మూర్తి గారిని ఎలాంటి ప్రెస్ మీట్స్ కి ఇన్వైట్ చేయకూడదు. నెంబర్ 2, ఈయన దగ్గర నుంచి ఎలాంటి పర్సనల్ ఇంటర్వ్యూస్ తీసుకోవడం గానీ ఇవ్వడం గానీ చేయకూడదు. అండ్ నెంబర్ 3, ఇతని ఎలాంటి అఫీషియల్ మీడియా ఇంటరాక్షన్స్ లో ఇన్వాల్వ్ చేయకూడదు. యాక్చువల్లీ ఈ కాంట్రవర్సీస్ ఏమి ఈయనకి ఫస్ట్ టైం కాదు. ఇలానే టాలీవుడ్ లో ఆల్మోస్ట్ ఎవ్రీ ఫిల్మ్ లాంచ్, ప్రెస్ మీట్, స్టార్ ఇంటరాక్షన్స్ వీటన్నిటిలో మూర్తి గారు కాంట్రవర్షియల్ క్వశ్చన్స్ అడగడం, అవి టాలీవుడ్ లో సెన్సేషన్ అవ్వడం కూడా జరిగేవి. కొన్ని సందర్భాల్లో అయితే యాక్టర్స్ ని కూడా అన్కంఫర్టబుల్ ఫీల్ అయ్యేలా క్వశ్చన్స్ అడిగి సోషల్ మీడియాలో కూడా ఈయన చాలా వైరల్ అయ్యారు. ఇలా చాలా సార్లు అతన్ని వార్న్ చేసినా గానీ అతని బిహేవియర్ లో ఎలాంటి చేంజ్ లేకపోవడం వల్లే ఈ సస్పెన్షన్ వరకు లీడ్ చేసింది అంటున్నారు. సో నౌ మరి ఈ 3 months తర్వాత ఈ సస్పెన్షన్ ని తీసేస్తారా లేదా టీఎఫ్జే ఇంకా స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకుంటుందా? మీరేమనుకుంటున్నారు?